హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏపీ ప్రభుత్వము 2023 తర్వాత కుటుంబంలో భర్త పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉన్నట్లయితే వాళ్ళ పెన్షన్ వాళ్ళ భార్యలకు వచ్చే విధంగా కొత్తగా స్పౌస్ పెన్షన్ కేటగిరీనైతే తీసుకురావడం జరిగింది. సో, ఇక అప్పుడు చాలామంది దగ్గర నుంచి అప్లికేషన్స్ అనేటువంటివైతే తీసుకున్నారు. అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత వెరిఫికేషన్స్ చేసి అర్హుల అందరినీ కూడా జాబితాలోకైతే చేర్చడం జరిగింది. ఇక దాని తర్వాత నుంచి ప్రతి నెల కూడా వాళ్ళకి పెన్షన్‌లు వచ్చే విధంగా ఎనేబుల్ అయితే చేశారనమాట. ఇక 2023 నవంబర్ తర్వాత అప్లికేషన్స్ పెట్టుకున్నప్పుడు చాలా వరకు కూడా అప్లికేషన్స్ అనేటువంటివి రిజెక్ట్ చేశారు చాలామందికి కూడా. ఈ విధంగా ఎవరైతే రిజెక్ట్ చేసుంటారో అటువంటి వాళ్ళందరి నేమ్స్ ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాలకైతే వచ్చున్నాయి. వీళ్ళకి మరలా పెన్షన్‌లకు అవకాశం అయితే కల్పించమని ప్రభుత్వం అయితే ఆదేశాలను జారీ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే వచ్చిందండి. మీకు క్లియర్‌గా ఈ వీడియో ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైమ్ ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మనకు గతంలో 2023 సంవత్సరంలో ఎవరైతే స్పౌస్ ఫింక్షన్‌లకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకో ఉంటారో ఆ సిట్యుయేషన్‌లో చాలామంది వరకు కూడా అప్లికేషన్స్ అనేటువంటి వాటిని తిరస్కరించారు. సో, అప్పుడు ఎవరివైతే అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యుంటాయో అటువంటి వాళ్ళందరి పేర్లు కూడా ప్రస్తుతం గ్రామ వార్డ్ సచివాలయాలకైతే వచ్చున్నాయి. వీళ్ళందరికీ కూడా మరలా ఇంకొక అవకాశం అయితే కల్పించమని అధికారులైతే ఆదేశాలు జారీ చేస్తున్నారు. మీ దగ్గర నుంచి మళ్ళా కూడా అప్లికేషన్స్ తీసుకుంటారు. ఇక అప్లికేషన్స్ తీసుకున్నాక మళ్ళా రీచెక్ చేసి ఇక మీకు పెన్షన్ వచ్చే విధంగా ఎనేబుల్ అయితే చేస్తారనమాట. ఇక ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? ఓకేనా? ఈ వివరాలన్నిటి గురించి కూడా క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? సో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చండి. మనకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ నోట్ ఇదే అన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ ప్లీజ్ స్పౌస్ ఫింక్షన్‌లకు సంబంధించి స్పౌస్ కేసెస్ బిఫోర్ 30థ్ నవంబర్ 2023 ఇఫ్ ఎనీ అప్లికేషన్ వాస్ రిజెక్టెడ్ ఎర్లియర్ యాస్ ఇనెలిజిబుల్ బట్ ఈస్ నౌ ఎలిజిబుల్ రోల్ బ్యాక్ ఆప్షన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఏపీఓ ఎస్ఎస్‌పి లాగిన్. సో, ఇది ఈ గ్రామ వార్డ్ సచివాలయాలకు సంబంధించినటువంటి లాగిన్ డీటెయిల్స్ అనమాట ఇవి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పౌస్ ఫింక్షన్ కేసెస్ ఆఫ్టర్ 30 November 2023 if any application was rejected earlier as ineligible but is now eligible రీ-ఎంట్రీ ఆప్షన్ ఈజ్ అవైలబుల్ ఇన్ డబ్ల్యూఏఎస్ఎస్పి లాగిన్. సో, ఈ లాగిన్‌లో అయితే కొత్తగా ఆప్షన్స్ అనేటువంటివి తీసుకురావడం అయితే జరిగింది. సో, ఇక్కడ ఏంటంటే మనకు 2023 నవంబర్ 30 తారీఖు లోపల ఎవరివైతే అప్లికేషన్స్ అనేటువంటివి రిజెక్ట్ అయ్యుంటాయో ఓకేనా? ఈ 2023 నవంబర్ 30కి ముందు. సో, అటువంటి వాళ్ళందరికీ కూడా కొత్తగా రోల్ బ్యాక్ ఆప్షన్ అనేదాన్నయితే తీసుకొచ్చారు. ఇక దాని తర్వాత మనకు 2023 నవంబర్ 30 తర్వాత అప్లికేషన్స్ పెట్టుకున్నప్పుడు ఎవరైతే అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యి ఉంటాయో అటువంటి వాళ్ళందరికీ కూడా కొత్తగా మనకు రీ-ఎంట్రీ ఆప్షన్ అనే దాన్నయితే తీసుకురావడం జరిగింది. ఓకేనా? ఇక మనకు ఈ యొక్క 2023 నవంబర్ 30కి తర్వాత అప్లికేషన్స్ చేసుకునేటువంటి వాళ్ళలో రిజెక్ట్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి అయితే చూద్దాం ఇప్పుడు మనం. ఓకేనా? సో, వీళ్ళు ఏం చేయాలి? మరలా అప్లికేషన్స్ పెట్టుకోవాలా లేదా? సో, అప్లికేషన్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఎలా పెట్టుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? వీళ్ళకి ఎప్పటినుంచి పెన్షన్స్ అనేటువంటివి ఇస్తారు? ఈ వివరాలన్నిటి గురించి కూడా క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం గైస్. ముఖ్యంగా స్పౌస్ ఫింక్షన్స్‌కి ఎవరైతే అప్లై చేసుకున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? సో, ఈ 30 నవంబర్ 2023కు తరువాత తిరస్కరించబడినటువంటి స్పౌస్ ఫింక్షన్ దరఖాస్తులు ప్రస్తుతము అర్హత కలిగి ఉన్నట్లయితే అటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతము రీ-ఎంట్రీ చేపించుకోవడానికి ఆప్షన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళందరి పేర్లన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారి, వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారులు ఎవరైతే ఉంటారో సో, వీళ్ళందరికీ కూడా పంపించడం జరిగింది. వాళ్ళ లాగిన్‌లోకి అయితే వచ్చున్నాయన్నమాట లిస్ట్ వైస్‌గా పేర్లు అయ్యేటువంటివి. సో, మీరందరూ వెళ్లి ఒకసారి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్లి
అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ అధికారి అండ్ అలాగే వార్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అధికారిని కలిసినట్లయితే వాళ్ళ లిస్ట్‌లో ఉన్నటువంటి నేమ్స్ ప్రకారం మళ్ళా కూడా కొత్తగా దరఖాస్తులనేటువంటివి తీసుకోవడం జరుగుతుంది. మీ డేటా మొత్తం కూడా రీఎంట్రీ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మళ్ళా వెరిఫికేషన్స్ చేసి మీకు పెన్షన్‌లు వచ్చే విధంగా అయితే చేస్తారనమాట. అది మనకిక్కడ క్లియర్‌గా చెప్పున్నారు. ఓకేనా? ఈ యొక్క 2023 30 నవంబర్ తర్వాత అప్లికేషన్స్ ఎవరైనా రిజెక్ట్ అయినట్లయితే వీళ్ళకి పాత అప్లికేషన్‌పై రోల్ బ్యాక్ పెట్టుకునేటువంటి ఆప్షన్ అయితే లేదనమాట. అసలు ఈ యొక్క రీఎంట్రీ అంటే ఏంటి అర్థం అనే దాని గురించి ఇప్పుడు మనం కొంచెం బ్రీఫ్‌గా అయితే తెలుసుకుందామండి. గతంలో అర్హత లేనటువంటి వాటికి సంబంధించి తిరస్కరించబడిందని అర్థం అనమాట. కానీ ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఒకవేళ అర్హత కలిగి ఉన్నట్లయితే ఆ కేసును డబ్ల్యూఈఏ ఎస్ఎస్‌పి లాగిన్ ద్వారా రీఎంట్రీ ఆప్షన్‌ను ఉపయోగించి కొత్తగా దరఖాస్తు నమోదు చేసుకునే విధంగా అయితే అవకాశం కల్పించారు. ఓకేనా? ఈ రీఎంట్రీ ఆప్షన్ ద్వారా మీ నుంచి కొత్తగా దరఖాస్తులు అనేటువంటివి తీసుకుంటారు. దాంతో పాటుగా మీకు డాక్యుమెంట్స్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మీరు కొత్తగా. ఓకేనా? ఏమేమి డాక్యుమెంట్సు మీ యొక్క భర్త ఎవరైతే చనిపోయి ఉంటారో ఆ భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రం, అతని ఆధార్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డు, దాని తర్వాత రేషన్ కార్డు, క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్, కుదిరితే ఫ్యామిలీ మెంబర్ ఫోటో కూడా ఒకటి కావాలన్నమాట. ఫ్యామిలీ ఫోటో కూడా. ఓకేనా? ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు అక్కడికి తీసుకొని వెళ్ళి ఇస్తే అప్లికేషన్ అనేటువంటిది వాళ్ళు ఫిల్ చేసే డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి రీచెక్ చేసి అప్లోడ్ చేస్తారు. ఇక దాని తర్వాత మీ మొత్తం కూడా చెక్ చేసి మీరు కనుక అర్హులు అన్నట్టు తేలినట్లయితే సో నెక్స్ట్ నెల అంటే ఫిబ్రవరి నెల నుంచి మీకు యాజువల్‌గా ప్రతి నెల రూ. 4000 పెన్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు మీరు కొత్తగా అప్లై అనేటువంటిది చేసుకునే అర్థం అనమాట. ఈ రీఎంట్రీ ఆప్షన్ అంటే ఏంటి అంటే కొత్తగా దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు కొత్త అప్లికేషన్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. తాజా వివరాలు అనేటువంటివి ఎంటర్ చేయాలి. అవసరమైన పత్రాలు అనేటువంటివి మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలి. అర్హత పరిశీలన తర్వాత పెన్షన్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. పాత అప్లికేషన్‌తో సంబంధమే లేదు. ఓకేనా? ఎప్పుడు ఈ 2023 నవంబర్ 30 తర్వాత అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా రిజెక్ట్ అయినట్లయితే వాళ్ళకి సంగతి చెప్తూ ఉన్నాను. సో, వాళ్ళకి పాత అప్లికేషన్‌తో సంబంధం లేదు. ఇప్పుడు మళ్ళా కొత్తగా అప్లికేషన్స్ అనేటువంటివి పెట్టుకోవడానికైతే ఒక ఆప్షన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఒకసారి గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్లి డిజిటల్ అసిస్టెంట్ అధికారిని కలవండి. ఓకేనా? వాళ్ళ దగ్గర నేమ్స్ అనేటువంటివి కూడా పంపించున్నారు. ఇక చాలామంది కూడా కొత్తగా ఇప్పుడు మనకు జిల్లాకు 200 పెన్షన్లకు అవకాశం అయితే కల్పించబోతున్నారు. అది కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్లకు సంబంధించి అండ్ అలాగే క్యాన్సర్ రోగులు, అలాగే వికలాంగ పెన్షన్లకు సంబంధించి ఈ 3 కేటగిరీల కిందే జిల్లాకు 200 పెన్షన్లు మాత్రమే విడుదల చేయబోతున్నారనమాట. సో, వీటికి సంబంధించి ఇంకా ప్రొసీడింగ్స్ అనేటువంటివి రాలేదు. ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత మీకు అప్లికేషన్స్ అనేటువంటివి రిలీజ్ చేస్తారు. అప్పుడు మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. చాలామంది కూడా ఈ కొత్త అప్లికేషన్స్ అనేటువంటివి ఎప్పుడు స్టార్ట్ చేస్తారని అది కూడా అడుగుతూ ఉన్నారు. బట్ నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అయితే అందజేస్తూ ఉంటాను. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, ఎవరెవరు అర్హులవుతారు, ఎవరు అనర్హులవుతారు, ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా సెపరేట్‌గా వీడియో అయితే చేస్తున్నాను. మన ఛానల్‌లో ఒకసారి చెక్‌ఔట్ చేయండి. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, పెన్షన్ల కోసం ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.